హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ రోజు మార్నింగ్ నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షానికి ఇంటి దగ్గర మొక్కలు చూడండి ఎంత గ్రీన్ గా కనిపిస్తున్నాయో. వర్షం అయితే ఎక్కువ రాలేదు కానీ జల్లుల్లాగా పడుతుంది. ఆ జల్లులకు పువ్వులు చూడండి ఎంత పరవశించిపోతున్నాయో. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇంకా మా ఇంటి దగ్గర అయితే కొన్ని నాటిన మొక్కలు అయితే, కొన్ని అయితే విత్తనాలు పడి మొలిచిండే మొక్కలు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ తులసి చెట్టు కనిపిస్తుంది కదా, దానంటే అదే మొలిచింది. ఇక్కడ కనిపిస్తుంది అయితే సర్వశుద్ధి మొక్క. ఈ మొక్కనైతే ఇల్లు కడిగేటప్పుడు వాటర్ లో వేసి అయితే ఇల్లు కడుగుతారు, చాలా మంచిది. అంతేకాకుండా ఈ ఆకులను అయితే స్నానం చేసేటప్పుడు కూడా వాటర్ లో వేసుకొని అయితే స్నానం చేస్తారు, చాలా మంచిదని. వర్షం అయితే చిరుజల్లు లాగా పడుతుంది కదా, చూడడానికి ఎంత బాగుంది చూడు. ఇక్కడ మేమైతే ఎక్కడికో వర్షంలో బయలుదేరుతున్నాం కదా. వర్షం ఎక్కువ రాలేదు కానీ చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి. అందుకోసమే నేనైతే గొడుగు తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంతకు మేమైతే ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే మా ఊరి అడవిలో 200 సంవత్సరాల నాటి గుడి ఒకటి ఉంది, చాలా పురాతనమైంది. అందుకే వీడియో కోసం అయితే వెళ్తున్నాము. అమ్మకి ఇంట్లో పని చాలానే ఉంది కానీ ఇంకా నేను వీడియో తీసుకోవాలి రమ్మంటే పని అంతా అలాగే వదిలిపెట్టి నాతో అయితే వస్తుంది అమ్మ. అంతేకాకుండా ఆ టెంపుల్ మా ఊరికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికైతే ఒకరే వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఆ వెళ్లే దారి కూడా అడవిలాగా అనిపిస్తుంది. ఇంకా అందుకే అయితే అమ్మనైతే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మేమైతే వెళ్తున్నాం కానీ కొంతసేపు అయితే వర్షం వస్తుంది, కొంతసేపు ఆగిపోతా ఉంది. ఆ గుడి దగ్గరికి అయితే అమ్మ నేను ఇది 2వ సారి వెళ్ళడము. నిన్న కూడా వెళ్ళాము. లాస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే ఎవరు జనాలు అసలు కనిపించలేదు. మాకైతే కొంచెం భయం వేసి అయితే వచ్చేసాము. వీడియో కూడా సరిగ్గా తీసుకోలేదు. ఈ రోజు అయితే అక్కడ పొలం పనులు చేస్తున్నారని వేరే వాళ్ళు చెప్పారు. ఇంకా అందుకోసం అయితే వెళ్తున్నాము. ఇంకా అమ్మ నేను ఇద్దరే వెళ్తున్నాం కదా. ఇంకా ఈ డాగ్ అయితే మాతో పాటు వస్తుంది. ఇది మాది కాదు, వేరే అక్క వాళ్ళది, కానీ మాకు తోడుగా అయితే వస్తుంది. నా చిన్నప్పటి నుండి ఆ గుడి గురించి వింటున్నాను కానీ ఎప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళి చూడలేదు. ఎందుకంటే ఇప్పుడైతే పొలాలు చేస్తున్నారు కానీ ముందు పొలాలు కూడా చేసేది లేదు. అదంతా అడవిలాగా అయితే ఉండేది. అడవిలాగా ఉందనే భయంతోనో తెలియదు, లేకుంటే ఎందుకో తెలియదు కానీ ఆ గుడి దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళి చూడలేదు. దూరం నుండి అయితే చూసాను కానీ ఆ గుడి లోపల ఏముంది, దేవుడు ఎలా ఉన్నాడు కూడా తెలియదు. ఇంకా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇంకా ఇలాగే కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఇంకా నేనైతే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే కొంచెం బ్రైట్నెస్ పెట్టాను కాబట్టి ఇలా కనిపిస్తుంది, లేకుంటే అక్కడ క్లైమేట్ అంతా ఇలా ఉంది. నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే ఇక్కడైతే ఎక్కడ చూసినా పెద్ద అడవిలాగా అయితే ఉండేది. ఇప్పుడైతే అక్కడక్కడ పొలాలు కూడా చేస్తున్నారు. ముందు అలా అడవిలాగా ఉండటం వల్లనేమో నేనైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఎప్పుడు రాలేదు. కానీ చూడ్డానికి అయితే ఈ ప్లేస్ ఎంత బాగుందో, చాలా బాగుంది. నాకైతే దారి పొడుగునా గొడుగు ఓపెన్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం అలాగే సరిపోతుంది. వర్షం అయితే కొంతసేపు వస్తుంది, కొంతసేపు రావడం లేదు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో, సూపర్ గా ఉంది. ఇంకా మేమైతే ఆ గుడికి వెళ్లే దారిలో అయితే ఎక్కడ చూసినా నాగజమ్ముడి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కనిపించేది నాగజమ్ముడి కాయలు. పల్లెల్లో నివసించే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఈ కాయలు చాలా స్వీట్ గా ఉంటాయి కానీ ఈ ముళ్ళు కూడా అంతే ఎక్కువ ఉంటాయి. ఈ కాయలను కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. ముళ్ళు అంతా ఇలా అమ్మ చేస్తుంది కదా, అలా అయితే ముళ్ళు అయితే తీసేయాలి. ఈ కాయలను ఇలా అమ్మ చేసిన విధంగా ఇలా బండ మీద కానీ లేకుంటే గడ్డి ఉంటుంది కదా, గడ్డి మీద కానీ ఇలా అయితే బాగా రుద్దేసేయాలి. నెక్స్ట్ అయితే ఒక పుల్ల తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత రెడ్ గా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఈ నాగజమ్ముడి కాయని అయితే మనం కట్ చేసాం కదా, పైన ఒక పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ లో కూడా ఒక పెద్ద ముళ్ళు అయితే ఉంటుంది, దానిని పడేసేయాలి. ఇంకా దీనిని మాత్రమే తినాలి. చాలా బాగుంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా తినేవాళ్ళము కానీ నాలుగంతా ముళ్ళు గుచ్చుకొని 2 రోజులు అయితే అన్నం తినలేకపోతా ఉంటుంది. పల్లెల్లో పెరిగిన వాళ్ళకైతే ఈ నాగజమ్ముడి కాయల గురించి అయితే చాలా బాగా తెలుస్తుంది. ఇంకా ఈ అడవిలో అయితే ఎక్కడ చూసినా రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి. ఇంకా అమ్మ నేనైతే గుడి దగ్గరకని వచ్చాం కానీ ఈ దారింటి అయితే ఫ్రూట్స్ కానీ ఇలాంటి ఫ్లవర్స్ కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అందుకే ఈ ఫ్లవర్స్ ని కూడా తీసుకుంటూ మేమైతే నిదానంగా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది పెద్ద కలబంద అంటారు. ఈ కలబంద ఎక్కువగా పంట పొలాలకు కంచెలుగా వేసేవారు కానీ ఇప్పుడైతే ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ఎక్కడో ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి అంతే. ఈ పెద్ద కలబందకు కాయలు రావాలంటే ఇలా ఒక పెద్ద మాన్ లాగా వచ్చి అందులో ఫ్లవర్స్ కాయలు వస్తాయి. ఈ కలబంద మానునైతే ఇంటి అవసరాల కోసం అయితే ముందు పెద్దవాళ్ళు ఉపయోగించేవారు, ఇప్పుడైతే కాదు. ఇంకా ఇక్కడ చూడండి ఇదేదో ముళ్ళ చెట్టు కానీ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, మల్లె పూలు లాగా చాలా బాగున్నాయి. ఇలాగే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడైతే ఎవరో టమోటా పంట అయితే వేశారు, చాలా బాగా వచ్చింది. పూలు కాయలతో అయితే చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నట్టున్నాయి. ఇంకా మేము వెళ్లే దారిలో అయితే ఇలాగ పంట పొలాలు కానీ అందమైన పువ్వులు కానీ కాయలు కానీ అలా కనిపిస్తున్నాయి కదా. అవే కాకుండా ఇలాగ పుట్టలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. పాములు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా
మేమైతే టెంపుల్ దగ్గరలోనే ఉన్నాము, ఇలాగే ముందుకు పోవాలి. అమ్మ నాకైతే చాలా హెల్ప్ చేస్తుంది. పాపం పని ఎంత ఉన్నా సరే ఇలా వీడియోస్ తీసుకోవాలంటే ఎక్కడికైనా పని పక్కన పెట్టి వచ్చేస్తుంది పాపము. అంతేకాదు ఒక్కొక్కసారి అమ్మ కెమెరామ్యాన్ కూడా అయిపోతుంది. ఒక్కసారి వీడియో ఇలా తీయాలి అని చెప్పించానంటే చాలు అలాగే వీడియో తీస్తుంది. నేను ఏ పని చేసినా సరే అమ్మ గాని రామ్ గాని చాలా ఎంకరేజ్ చేస్తారు. అంతేకాకుండా బాగా సపోర్ట్ చేస్తారు. మా రామ్ కానీ అమ్మ గాని ఎవరి లైఫ్ లో అయినా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరున్నా చాలు, ఎంత కష్టమైన పని అయినా ఈజీగా చేసేయచ్చు. అమ్మయ్య ఇప్పుడైతే మేమైతే ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి చుట్టూ ఎక్కడ చూసినా కూడా పంట పొలాలు అయితే ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ కనిపించేదంతా వంకాయ నారు, అంటే ఇది బ్రింజల్ ప్లాంట్స్. ఇక్కడంతా మొత్తం నాటడానికి ఏమో తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఈ టెంపుల్ దగ్గరికి నేను వచ్చాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ గుడి దగ్గరికి అయితే వస్తున్నాను. చిన్నప్పటి నుండి దూరం నుండి చూడడమే కానీ ఇలా దగ్గరికి రావడం ఫస్ట్ టైం. ఇంకొకటి ఏంటంటే మా ఊరు చాలా దూరంలో ఉంది, 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ కి అయితే. కానీ ఇక్కడ అడవిలో ఎవరు టెంపుల్ కట్టారో తెలియదు. పురాతన కాలంలో ఇక్కడ ఏమైనా ఊరు ఉండేదేమో అనుకుంటున్నాను, లేకుంటే ఇంత దూరంలో ఎవరు కట్టి ఉంటారు. ఈ టెంపుల్ గురించి మా ఊరి వాళ్ళని కూడా చాలా మందిని అయితే నేను అడిగాను. ఎవరు అంత కరెక్ట్ గా చెప్పలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు. నేను తెలుసుకున్నంత వరకు కొంతమంది అయితే ఏం చెప్పారంటే ఇక్కడైతే ఒక ఊరు ఉండేదని, ఆ ఊరు వాళ్ళే ఇక్కడ టెంపుల్ కట్టారని చెప్పారు. ఇంకొంతమంది అయితే ఇక్కడ 2 అక్కా చెల్లెళ్ళు అయితే జల సమాధి అయ్యారని, అందుకే ఇక్కడ గుడి కట్టారని అలా చెప్తారు. నేను చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి చూడలేదు కాబట్టి నేను నమ్మింది కూడా ఇక్కడ అక్కా చెల్లెళ్ళు జల సమాధి అయ్యారని చాలా మంది అనేవారు. అదే నమ్మాను నేను కూడా. అంత కరెక్ట్ గా ఎవరికి తెలియదు అంటే ఎన్ని వందల సంవత్సరాల నాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని వందల సంవత్సరాల నాటి టెంపుల్స్ చూడాలన్నా మనకు కూడా ఇప్పటి తరం వాళ్ళకైతే అదృష్టం అయితే ఉండాలి. వందల సంవత్సరాల నాటి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఒక బండ మీద అయితే ఈ గుడిని నిర్మించారు. క్రింద అయితే పునాది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాల నుండి పడిపోకుండా అలాగే ఉంది అంటే ఈ గుడి కట్టిన వారి మహత్యమా లేకుంటే ఇందులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మహత్యమో అర్థం కాదు. ఇప్పుడు నేనైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి ఎంత బాగుందో. పునాది లేకుండా బండ మీద అయితే నిర్మించారు. ఇలాంటి టెంపుల్స్ చూడాలన్నా మనకు కూడా అదృష్టం ఉండాలి. ఎంత బాగుంది చూడండి. ఈ టెంపుల్ లోకి వెళ్ళి చూసామంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. కింద పునాది లేకుండానే పెద్ద పెద్ద రాళ్లను స్తంభాల్లాగా పెట్టారు. పైన చూసామంటే అలాగే పెద్ద పెద్ద బండలను అయితే పైకప్పులాగా వాడారు. ఇంత బలమైన రాతి స్తంభాలతో కొన్ని వందల సంవత్సరాల నుండి ఎలా ఉంది ఈ టెంపుల్ నాకైతే అర్థం కాలేదు. ఇదంతా ఆ దేవుడి మహిమే అనుకుంటున్నాను. ఇంకా సైడ్ లో గోడలు చూసామంటే ఇటుకలతో కట్టారు. అంతేకాకుండా ఈ గోడలు చూస్తా అంటే సిమెంట్ తో కట్టినట్టుంది. అప్పటి కాలంలో కూడా సిమెంట్ ఉండేదో కాదో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇలాగే కొంచెం లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. ఒక బండ మీద అయితే ఆంజనేయ స్వామిని అయితే చెక్కారు. కానీ ఆ బండ కూడా కొంచెం పగిలిపోయినట్టుంది. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ అయితే ఓపెన్ ఉంది. ఇంకా ఈ టెంపుల్ లో నుండి బయటకు వచ్చి ఇలా పక్కన చూసామంటే ఇంకొక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ టెంపుల్ లో ఎవరున్నారు అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే ఒక బండ మీద అయితే 2 బొమ్మలను అయితే చెక్కారు. వాటిని చూస్తా ఉంటే మగవాళ్ళు ఆడవాళ్ళు లాగా అయితే ఉన్నారు. ఇప్పటి వరకు నేను విన్న కథలు అయితే అంతా రాంగ్ ఏమో అనిపించింది. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు వచ్చి చూడలేదు కాబట్టి నేను వినేది ఏమంటే ఇక్కడైతే 2 అక్కా చెల్లెలు అయితే జల సమాధి అయిన తర్వాత ఇక్కడ శిలలుగా అయిపోయారని అయితే చెప్పారు. కానీ ఇక్కడ చూసామంటే ఒక అమ్మాయి అబ్బాయి లాగా అనిపిస్తున్నారు, రాజు రాణి లాగా అనిపిస్తున్నారు. ఇంకా నాకైతే మళ్ళీ డౌట్ వచ్చి నేను ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో తీసుకొని ఇంకా ఊర్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని అయితే అడిగాను. వాళ్ళు చెప్పింది ఏమంటే వీళ్ళిద్దరు భార్య భర్తలంట. వీళ్ళైతే పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిని అయితే కట్టించారంట. ఆ గుడిని కట్టించారనే గుర్తుతో వీళ్ళ విగ్రహాలను అయితే ఇలా రాతి మీద అయితే చెక్కించారంట. ఇక్కడ ఒక పల్లె ఉందని చెప్పాను కదా, ఆ పల్లె ప్రజలైతే నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకునేది అంటే అది నిజమో తెలీదు అబద్ధమో తెలీదు. నేను తెలుసుకున్నంత వరకు అంతే. కానీ ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంది. ఈ గుడి దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. అంతా బాగుంది వాతావరణం అయితే. చుట్టూ పొలాలు ఎంత బాగుందో. ఇక్కడ ఆంజనేయ స్వామి గర్భగుడిలో నుండి చూసామంటే రైట్ సైడ్ అయితే కుడివైపు అయితే ఒక కొలనైతే కనిపిస్తా ఉంది. అందులో తామర పూలు చూడండి ఎంత బాగుందో. చిన్న లోటస్ ప్లాంట్ చాలా బాగుంది. తామర పూలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రాతి మీద అయితే ఆంజనేయ స్వామిని ఎంత బాగా చెక్కారు కదా. కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ టెంపుల్ ని ఎవరు కట్టారో తెలీదు, ఎందుకు కట్టారో తెలీదు. ఈ టెంపుల్ లో అయితే ఎన్నో అంతుచిక్కని రహస్యాలు అయితే ఉన్నట్టున్నాయి. ఇంకా నేనైతే ఆ గుడిని అయితే వీడియో తీసుకుంటా అంటే ఇంకా అమ్మ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా ఈ వీడియో అయితే మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడు తీసిన వీడియో. తామర పువ్వులు అయితే ఎంత బాగున్నాయి చూడండి. ఒక పువ్వు అయితే మొగ్గలాగా ఉంది, ఇంకొకటి అయితే ఇడిగిపోయింది, చాలా బాగుంది.
ను రే ఇంకా ఈ వీడియో అయితే మేము రెండో రోజు వచ్చాం కదా, అప్పుడు చూడండి ఈ మొగ్గలాగా ఉండే పువ్వు అయితే ఇడిగిపోయింది, ఎంత బాగుందో. ఇంకొకటి ఏంటంటే మనమైతే ఇలాంటి చిన్న చిన్న కొలనుల దగ్గరకు వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి లోతు ఎంత ఉంటాయో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి అంత దగ్గరకు కూడా వెళ్ళకూడదు. నేనైతే ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి అంత దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను కానీ అలా వెళ్ళకూడదు. ఇంకా నేనైతే వీడియో కోసం వెళ్ళాను కానీ నాకైతే చాలా భయం వేస్తా ఉంది. ఈ లోటస్ పాండ్ చూస్తా అంటే, తామర పువ్వుల కొలను చూస్తా అంటే చూడడానికి చాలా బాగుంది కానీ అలాంటివే కొన్ని అయితే చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేనైతే కొద్దిసేపు అడుండి అయితే వచ్చేసాను. ఇంకా అమ్మ నేనైతే టెంపుల్ అయితే వీడియో తీసుకొని అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు అయితే ఇక్కడ వంకాయ నారు ఉంది కదా, బ్రింజల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అక్క వాళ్ళు ఏమో నాటుతున్నారు. ఇంకా నేనైతే వీడియో తీసుకుందామని అయితే మేమైతే అక్కడ ఆగాము. కొంతమంది అయితే వంకాయ చెట్లు ఏమో నాటుతున్నారు. ఆ అక్క వాళ్ళు ఈ నారు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళైతే నాటుతున్నారు. మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. ఇంతటితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.